హలో గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టీజీపీఎస్సీ 2025 జనరల్ స్టడీస్ గత తెలంగాణ పేపర్లు పూర్తి విశ్లేషణ. సో 2023, 2024, 2025 సో మనకి జనరల్ స్టడీస్ ఏదైతుందో అది కామన్ పేపర్ అందరికీ కూడా. మీరు ఏ పేపర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్క్స్ వెయిటేజ్ అనేది మనకి అందరికీ కూడా ఉంటుంది. సో అందులో నుంచి గతంలో ఆ యొక్క ప్రశ్నల యొక్క సరళి అనేది ఏ విధంగా ఉంది, ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ అనేది వచ్చాయనేది ఈరోజు ఈ వీడియోలో ఒక 10 to 15 మినిట్స్ అమ్మ, ఎక్కువ టైం తీసుకోను, 10 నుంచి 15 నిమిషాల్లో నేను కంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ టైం ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అమ్మా. సో టీం అనేది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, సో మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఓకేనా. చాలామంది వస్తున్నారు చూస్తున్నారు కానీ ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే టీజీపీఎస్సీకి సంబంధించిన నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో ఈ యొక్క టీజీఆర్టీసీ ఎంఎస్టీ బ్యాచ్కి సంబంధించిన ఈ యొక్క టీజీఆర్టీసీ టీఎస్టీ బ్యాచ్కి సంబంధించిన కోర్స్ అనేది మనకి 13th Jan లైవ్ సెషన్స్ అనేది మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ అనేది జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా. ఎస్. సో ఇప్పుడు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, ఒక్కసారి ఇక్కడ చూడండమ్మా. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్కి సంబంధించిన మీరు గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ చూసుకున్నా కానీ, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ చూసుకున్నా కానీ, గ్రూప్ 4 కానీ, ఓకే, లేకపోతే రేపు ఏడబ్ల్యూకి సంబంధించిన కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ మనకి జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ అనేది ఆల్మోస్ట్ మరి 100% అని చెప్పను కానీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనేది చాలా కామన్గా ఉంటాయి. కొన్ని అక్కడక్కడ ఇంగ్లీష్ లాంటివి ఏదైతే టాపిక్స్ అనేది ఏదైతే సబ్జెక్ట్ అనేది కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్స్ మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ అనేది చాలా కామన్గా ఉన్నాయి. ఒక్కసారి వాటి గురించి తెలుసుకుందాం. దెన్ ఆ యొక్క టాపిక్కి సంబంధించిన వెయిటేజ్ అండ్ ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నది కూడా తెలుసుకుందాం. ఓకేనా. కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో అందరికీ తెలిసిందే ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మనందరికీ కూడా తెలిసింది. ఓకేనా. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏదైతుందో అది కూడా మనందరికీ కూడా తెలిసిందే. సో ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ అయినా ఉండొచ్చు, బయోటెక్నాలజీ అయినా ఉండొచ్చు, లేకపోతే మనం చెప్పుకున్న వెపన్ టెక్నాలజీస్ అయినా ఉండొచ్చు. ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతుందో వాటి మీద క్వశ్చన్స్ అనేది అప్లికేటెడ్ డే టు డే ఏదైతే లివింగ్కి సంబంధించిన అప్లికేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకేనా. ఈ యొక్క పర్యావరణము మరియు విపత్తు నిర్వహణ అని చెప్పేసి అంటాం. ఆ పర్యావరణ విపత్తు నిర్వహణ, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి అనేది ఏదైతుందో, ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఇందులోనే మనకి తెలంగాణ రిలేటెడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందమ్మా. అది కూడా చెప్తాను. ఓకేనా. తెలంగాణ పాలసీస్ ఇన్స్టెడ్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, ఎక్కువగా తెలంగాణ పాలసీస్ అని చెప్పేసి మనకు టాపిక్ అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత జాగ్రఫీ, ఇండియా అండ్ తెలంగాణ, ఎక్కువగా మనకి వరల్డ్ జాగ్రఫీ మీద కాకుండా ఇండియా అండ్ తెలంగాణ ఏదైతుందో దాని మీద ఫోకస్ చేస్తాం. హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది కాకుండా మనకి ఇంగ్లీష్ అనేది కూడా ఉంటుందమ్మా. కొన్ని ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది కూడా ఉంటుంది. ఇది కాకుండా ఈ హిస్టరీ ఏదైతే ఉందో, హిస్టరీ అండ్ కల్చర్ ఇంక్లూడింగ్ ద తెలంగాణ. సో హిస్టరీ అండ్ కల్చర్ వచ్చేసి కేవలం ఇండియా రిలేటెడే కాకుండా అందులో కొంచెం తెలంగాణ రిలేటెడ్ కూడా కొన్ని బిట్స్ అనేది మనకి ఆ శాతవాహనుల నుంచి కానీ, కాకతీయుల నుంచి కానీ, కుతుబ్ షాయిస్ నుంచి కానీ, అసఫ్ జాయిస్ నుంచి కానీ అండ్ మోడర్న్ ఏదైతే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది. అది కొంచెం చూసుకోండి. ఓకేనా. సో ఒక్కసారి గ్లాన్స్ అనేది ఇవ్వండి అమ్మా. సో ఎక్కడి నుంచి మనకి ఆ యొక్క టాపిక్స్ అనేది, ఏ సబ్జెక్ట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా క్లియర్గా మీకు అప్కమింగ్ స్లైడ్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ ద బేసిక్ యునో టాపిక్స్ ఆర్ ద సబ్జెక్ట్స్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో మనకి అడిగేది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఆ యొక్క రిలవెంట్ టాపిక్స్ అనేది మీకు కంపారిజన్ చేస్తాను. ఓకేనా. ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వచ్చాయి అనేది మీకు ఇక్కడ బోల్డ్లో కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. చూడండి అమ్మ. మనకి కరెంట్ అఫైర్స్, ఇందాక మనం చెప్పుకున్న ఈ యొక్క నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏదైతుందో, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతుందో, స్టేట్ వైడ్ కరెంట్ అఫైర్స్ ఏదైతుందో దాని నుంచి మనకి ఆల్మోస్ట్ కనిపిస్తుంది మనకి 20 to 26, 22, 26 అంటే మొన్న రీసెంట్గా 2024, 2025 ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ 2024, 2025 ఎగ్జామ్స్, 2022, 23 చెప్తున్నాను, 2024, 2025కి సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ హై వెయిటేజ్ 25 to 30 క్వశ్చన్స్, అంటే దాదాపు మనకి 25, 30 అంటే ఇక్కడ మీరు చూసారు కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది 22, తర్వాత 25, తర్వాత 30 అంటే మెల్లమెల్లగా
దీని యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతుంది. అంటే మెల్లమెల్లగా క్వశ్చన్ పేపర్ ట్రెండ్ అనేది చూసారా కరెంట్ అఫైర్స్, దాని యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతుందన్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. హై వెయిటేజ్ టాపిక్. సో దిస్ ఈస్ ద హై వెయిటేజ్ టాపిక్ అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకున్నామా. అధికంగా మనకి మార్కులు అనేది వచ్చే సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత వచ్చేసి సార్ ఓకే సార్ కరెంట్ అఫైర్స్ అనేది అయిపోయింది, తర్వాత వచ్చేసి మేము దేని మీద మనకి ఫోకస్ చేయాలంటే కొంచెం పాలిటీ ఏదైతుందో ఆ గవర్నెన్స్ అనేది ఏదైతుందో, ఎందుకంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ ఎందుకన్నాను అంటే ఈ యొక్క రాజనీతి శాస్త్రము ఆర్ భారత రాజ్యాంగం అనేది ఏదైతుందో దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే బికాజ్ ఈజీ సబ్జెక్ట్స్. ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడం కూడా ఈజీ. కొంచెం ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ పోతే టాపిక్ వైజ్ లెజిస్లేషన్ మీద కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీద కానీ జ్యుడిషియరీ మీద కానీ ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ ఓకేనా, కాన్స్టిట్యూషనల్ బాడీస్, పంచాయతీరాజ్ వ్యవస్థ, వీటి మీద కొంచెం ఫోకస్ చేస్తే మనకి దాదాపు 17 నుంచి 20 అంటే 2022 2023లో చూసుకుంటే 17 నుంచి 20 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. తర్వాత చూసారా 20 to 22 అంటే పాలిటీకి సంబంధించిన వెయిటేజ్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. అటు ఒక పక్క ఏదైతే మనం చెప్పుకున్న కరెంట్ అఫైర్సే కాకుండా పాలిటీ కూడా చూసుకుంటే మెల్లమెల్లగా దీని యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో దీని యొక్క షేర్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. సో ఇది కూడా కొంచెం హై వెయిటేజ్ టాపిక్. అందులో 5 నుంచి 6 మార్కులు వచ్చేసి కంటెంపరీ లేటెస్ట్ జడ్జిమెంట్స్, లేటెస్ట్ లాస్ ఓకే, లేటెస్ట్ తీర్పులు ఏదైతున్నాయో అండ్ వాటి లేబర్ లాస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదమ్మా. సో లెజిస్లేషన్స్ అండ్ ఈవెంట్స్ ఏదైతే కాంట్రవర్షియల్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎస్పెషలీ ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువగా ఉంటాయమ్మా. ఈ ఫండమెంటల్ రైట్స్, యూనిఫామ్ సివిల్ కోడ్ వీటి మీద ఎక్కువగా మనకి ఈ కేసెస్ అనేది వస్తుంటాయి. ఉమెన్ రైట్స్కి సంబంధించింది లేకపోతే చైల్డ్ రైట్స్కి సంబంధించి ఎక్కువ ఉంటాయి. వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి ఓకేనా. సో సెకండ్ వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అది ఎలా చదవాలి ఏంటి అనేది తర్వాత మనం డిస్కస్ చేద్దామా. సో తర్వాత వచ్చేసి ఈ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతుందో ఇది ఉంది. తర్వాత వచ్చేసి మీరు ప్యారల్గా ఓకే డైలీ కరెంట్ అఫైర్స్ ఎలాగో మీరు చదవాల్సిందే, దీంతో పాటు మేము ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ లాజికల్ రీజనింగ్ ఏదైతుందో అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అయితే దీని మీద ఫోకస్ చేయండి అమ్మా. ఒకవేళ ఆ యొక్క పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఇది ఉంటే మాత్రం 23-20 మార్కులు కనిపిస్తుంది కదా, 23-20 అండ్ ఇప్పుడు వచ్చేసరికి 20 to 25 అంటే దాదాపు మనకి చూసుకుంటే 20+ మార్క్స్. ఇప్పటి వరకు మీకు చెప్పిన పాలిటీ కానీ ఇప్పటి వరకు మీకు చెప్పిన డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే చాలామంది ఏం చేస్తారంటే అమ్మా లైక్ ఇంకా ఉన్నాయి కదా సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతారు. కానీ మనకి 3 టాపిక్స్ మీద ఆర్ 4 టాపిక్స్ మీద గ్రిప్ ఉంటే, ఇంకోటి జాగ్రఫీ కూడా ఉంటుంది, ఈ 4 టాపిక్స్ మీద గ్రిప్ ఉంటే మ్యాక్సిమం స్కోర్ అనేది మ్యాక్సిమం వెయిటేజ్ ఉందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది ఏదో గాలి వార్తలు గాలి లెక్కలు కాదు. గతంలో అడిగిన ప్రశ్నలు అనేది ఈ యొక్క వెయిటేజ్ అనేది ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేయాల్సింది పాలిటీతో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాకపోయినా కానీ లాజికల్ రీజనింగ్ డాటా ఇంటర్ప్రిటేషన్తో స్టార్ట్ చేయండి. వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉందన్న సంగతి క్లియర్గా తెలుస్తుంది. తర్వాత వచ్చేసి చూసారా జాగ్రఫీ. తర్వాత వచ్చేసి జాగ్రఫీ 16-14 మార్క్స్ అనేది మనకి ఎక్కువగా చూసుకుంటే ఈ జాగ్రఫీ నుంచి కూడా మనకి 12 to 18 మార్క్స్ అంటే 23-24లో కూడా 24-25 ఎగ్జామ్స్లో కూడా చూసుకుంటే మనకి దాదాపు హై వెయిటేజ్ టాపిక్స్ అనొచ్చు. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి 20+ అంటే 4 చోట్ల అంటే 4 అనేది ఏదైతుందో 20-20-20 అంటే దాదాపు 80 మార్క్స్, ఏదైతే హాఫ్ ఆఫ్ ది వెయిటేజ్ అంటే క్వశ్చన్ పేపర్లో సగం కంటే ఎక్కువ ఈ 4 సబ్జెక్టులే ఉన్నాయి. ఈ 4 సబ్జెక్టులే ఉన్నాయన్న సంగతి చాలా క్లియర్గా తెలుస్తుంది ఓకేనా. దాదాపు మనకి 12 సబ్జెక్ట్స్ ఉంటే ఓకేనా, ఎన్ని సబ్జెక్ట్స్ అమ్మా దాదాపు మనకి 12 సబ్జెక్ట్స్ ఉంటే ఇందులోనే ఎక్కువ ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంగ్లీష్ వచ్చేసి 12. ఈ 12 టాపిక్స్లో మనం చూసుకుంటే ఓకేనా. సో ఈ యొక్క ఇంగ్లీష్ కూడా చూసుకుంటే అడిషనల్గా మనకి హాఫ్ ఆఫ్ ది వెయిటేజ్ అనేది ఇందులో ఉందన్న సంగతి క్లియర్గా మనకి స్పష్టంగా మనకి తెలుస్తుంది ఓకేనమ్మా. సో కొంచెం ఆచితూచి వీటి మీద మీరు ఫోకస్ చేయండి. తర్వాత వచ్చేసి కొద్ది గొప్ప మనకి జనరల్ సైన్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ వీలుంటే ఈ జనరల్ సైన్స్ అండ్ ఎస్ఎన్టీ అనేది ఏదైతుందో ఆ ఎస్ఎన్టీ వచ్చేసి కొంచెం అప్డేటెడ్ డైనమిక్గా ఉన్న టాపిక్స్ ఏదైతుందో గత 6 నెలల్లో లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ మీదనే ఎక్కువగా అడుగుతున్నాడు. ఎన్వైరన్మెంట్ ఏదైతుందో ఎకాలజీ ఏదైతుందో వాటి మీద గురించి కూడా కొంచెం అడుగుతున్నాడమ్మా. సో ఏదైతే క్వశ్చన్ పేపర్ యొక్క ట్రెండ్ని బట్టి మీరు ప్రిపరేషన్ చేయండి. హిస్టరీ ఉంది కదండి, హిస్టరీ చదవడము ఓకేనా, ఎకానమీ ఉంది కదా ఎకానమీ చదువుకుంటూ పోవడము, జనరల్ సైన్స్ ఉంది కదా అని చెప్పేసి జనరల్ సైన్స్, లేకపోతే ఈ యొక్క తెలంగాణ సోషల్ ఇష్యూస్ ఓకే అవన్నీ చదవాలి కానీ వెయిటేజ్ పరంగా కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు చూడండి సోషల్ ఇష్యూస్, సోషల్ ఎక్స్క్లూజన్ ఉంది 7 నుంచి 6 మార్కులే. దో ఐ టీచ్ ఎకానమీ
నా దగ్గర నుంచి వచ్చే మార్కులు నేను ప్రతిసారి కూడా అదే చెప్తాను, ఎకానమీలో 10 నుంచి కంటే ఎక్కువ మార్కులు రావమ్మా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో 10 కంటే ఎక్కువ రావు, 10 లేదంటే 12, ఒకవేళ వర్స్ట్ కేసులో వాడికి ఏమన్నా బుద్ధి పడితే ఒక 15 మార్కులకు మించి అంత మించి రావు అని చెప్పేసి, కానీ మ్యాక్సిమం 10 మార్క్స్ కంటే ఎక్కువ రావు. సో ఏ టాపిక్స్ ఇనిషియల్గా చదవాలి, ఏ టాపిక్స్ అనేది తర్వాత చదవాలనేది క్లియర్గా మెన్షన్ చేశాను. కరెంట్ అఫైర్స్ డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ కూడా చేయండి, కేవలం చదవడమే కాదు, ఎంసీక్యూస్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దీస్ కరెంట్ అఫైర్స్ చదివి కొంచెం ప్రాక్టీస్ చేయండి. పాలిటీతో స్టార్ట్ చేయండి, జాగ్రఫీ డాటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఆ లాజికల్ రీజనింగ్, అదృష్టం ఏంటంటే అర్థమెటిక్ లేదు, మనకు కొంచెం తక్కువ ఇది ఉంది. సో ఈ 4-5 సబ్జెక్టులు ఏదైతుందో ఆ ఎస్ఎన్టీ ఎన్వైరన్మెంట్ ఏదైతుందో వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్గా మనకి ఆ యొక్క స్కోరింగ్ అనేది ఉంటుంది. ఈజీగా మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకేనమ్మా, కాన్ఫిడెంట్గా మీకు ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడే కనిపిస్తుంది ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, లాజికల్ రీజనింగ్, అండ్ ఇక లాస్ట్లో బేసిక్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్ లాంగ్వేజ్ ఉంది కదా, అందులో నుంచి కూడా ఒక 10 నుంచి 15 మార్కులు వచ్చాయన్న సంగతి క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఆర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం అడ్వాంటేజ్గా ఉండొచ్చు. నాన్ టెక్నికల్ ఉన్న వాళ్ళకి మిగతా అవన్నీ కూడా కొంచెం ఇది ఉండొచ్చు అమ్మ. సో దీస్ ఆర్ ద మెయిన్ హై టాపిక్స్ అన్న సంగతి మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాను. సో మిగతావన్నీ కూడా యావరేజ్గానే ఉన్నాయమ్మా. మిగతావన్నీ కూడా చూసుకుంటే మనకి ఎకానమీ వచ్చేసి 8 నుంచి 10 మార్కులు, ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ నుంచి మనకి 8 నుంచి 10 మార్కులు, ఓకేనా. ఇండియన్ హిస్టరీ నుంచి 9 నుంచి 11 మార్కులు, సోషల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా లో వెయిటేజ్ టాపిక్స్. ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి లో వెయిటేజ్ టాపిక్స్ అన్న సంగతి కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఎగ్జామ్ని బట్టి వేరే అవుతున్నామా సార్, కరెక్ట్గా 8 వస్తున్నాయా, కరెక్ట్గా 10 వస్తున్నాయి అంటే కాదు, బట్ జస్ట్ ఓవరాల్గా అనాలిసిస్ చేశాను అంతే. ఐ జస్ట్ గివెన్ అన్ ఓవరాల్ అనాలిసిస్. సో అంతకుమించి మనకి ఒక టాపిక్లో అంతకుమించి వెళ్ళవమ్మా. 20 బిలో రావు, అలా అని చెప్పి 25 అబోవ్ ఉండు, ఆ రేంజ్ అనేది ఉంటుంది. మేబీ 1 or 2 సబ్జెక్టు పేపర్ని బట్టి 30 మార్కులు కూడా వెళ్ళొచ్చు. లాస్ట్ టైం గ్రూప్ 2లో అంతకుముందు ఇంగ్లీష్లో 30 మార్కులు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదో ఒక టాపిక్, ఏదో ఒక సబ్జెక్ట్ అనేది కొంచెం హై వెయిటేజ్ ఉంటుంది, ఏదో ఒక సబ్జెక్ట్ లో వెయిటేజ్ కూడా ఉండొచ్చు. ఆ 1-2 సబ్జెక్టులు కాకుండా మినహాయింపి మ్యాక్సిమం ఈ 4 or 5 సబ్జెక్ట్స్ ఏదైతే వాటి మీద కొంచెం ఎక్కువ దృష్టి సారించడం అనేది నా యొక్క రిక్వెస్ట్. సో దట్ మీకు సో చూసారు కదా, 30 to 35% వచ్చేసి కరెంట్ అఫైర్స్, పాలిటీ, రీజనింగ్. సైన్స్, జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ వచ్చేసి 25 to 30%, హిస్టరీ, మోడర్న్ వచ్చేసి 20 to 25%, బేసిక్ ఇంగ్లీష్, ఎకానమీ. అందుకే ఈ యొక్క ఇంగ్లీషు, ఎకానమీ అనే దానికి తెలుగు మీడియం వాళ్ళు లీస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మొదటి నుంచి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్, పాలిటీ, రీజనింగ్. తర్వాత వచ్చేసి సైన్స్లో ఎస్ఎన్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవ్వండి అమ్మా. ముందు ఈ సబ్జెక్ట్స్ అనేది మీరు ఫినిష్ చేసిన తర్వాతే మీరు మిగతా సబ్జెక్ట్లోకి వెళ్ళండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉండే విధంగా ట్రెండ్స్ అనేది ఉంటుంది. సో హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మళ్ళీ ఒక్కసారి మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్, చిన్న సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మా కష్టానికి కొంచెం హ్యాపీనెస్ అనేది మాకు ఉంటుంది. రెండోది, యాజ్ ఎ సెట్, టీజీఆర్టీసీకి సంబంధించిన బ్యాచ్ అనేది కొత్తగా లాంచ్ అవుతుంది 13 January. ఆ ఆఫర్ అనేది, న్యూ ఇయర్ ఆఫర్ అనేది ఈ రోజు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది, 24 months వ్యాలిడిటీ. సో అది తీసుకోవడానికి ప్రయత్నించడమా. లైవ్గా ఉంటాయి సెషన్స్, ఇంటరాక్టివ్ ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా మీరు మీ డౌట్స్ అన్ని కూడా ఆ ఫ్యాకల్టీతోనే యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, యాప్లోనే క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలంటే సార్ అంటే కింద మనకి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందమ్మా. ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు ఓకే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ ఏదైతుందో ఆ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తుంది. తర్వాత వచ్చేసి ఇన్స్టాల్ అని కొట్టండి. లేదు సార్ అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 కొట్టండి. సో మీకు ఇన్స్టాలేషన్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తుంటారమ్మా. డోంట్ గో ఫర్ దిస్ గవర్నమెంట్ జాబ్స్, గో ఫర్ స్టేట్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళండి. సో స్టేట్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళిన తర్వాత అది క్లిక్ చేస్తే మనకి ఏపీ తెలంగాణ ఉంటుంది. ఏపీ తెలంగాణకి వెళ్ళండి. ఆ ఏపీ తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఇలా మనకి ఫైండ్ ప్రోడక్ట్ బై ఎగ్జామ్స్ వస్తుంది, లైవ్ సెషన్స్ వస్తాయి. అక్కడ మీకు ఈ టీజీఆర్టీసీకి సంబంధించిన ఏదైతే ఉందో అది కనిపిస్తుందమ్మా. ఏదో ఇంకా టీజీఆర్టీసీ కొట్టిన తర్వాత మనకి ఇక కూపన్ కోడ్స్, మోర్ ఆఫర్స్ ఇవి ఉంటాయి. ఒకవేళ మీకు నా కోడ్ యూజ్ చేయాలనుకుంటే ఈ కోడ్ యూజ్ చేయండి, Y1032 కోడ్ యూజ్ చేయండి, యూ కెన్ గెట్ ఇట్. ఓకేనా. మీకు దానికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్, ఈ యాప్కి సంబంధించింది ఏమన్నా ఉన్నాయంటే నేను ప్రతి స్లైడ్ మీద ఒక నెంబర్ అనేది డిస్ప్లే చేశాను కదా, 8800680247. అడ్మిషన్కి సంబంధించిన మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్, మాకు ఇంకా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి అడిషనల్ బెనిఫిట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఓకేనమ్మా. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.